ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజిత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె హాస్పిటల్ వైద్యులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు మెడికల్ కాలేజీ విద్యార్థులతో కలిసి క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి మాట్లాడుతూ సామాన్య ప్రజల్లో క్యాన్సర్ వలన కలిగే మరణాల రేటును, ఇబ్బందులను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలందరూ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పలువురు వైద్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణ్ కాంత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ మణిమేఘల, పిఎంపి జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే, క్యాన్సర్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఆర్టీసీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి క్యాన్సర్ని నిర్మూలించేదానికి ప్రతి ఒక్కరు ఈ క్యాన్సర్ మీద చికిత్స చేయడం జరుగుతుంది. ఈనాటి ఈ ప్రోగ్రాంకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. All the students, physiotherapy students, please come to coordinate. Please make one circle. Save life. Early screening. Nivarit. నేను డాక్టర్ సుజాత, నెల్లూరు డిఎంఎండ్హెచ్ఓ. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినము అవగాహన కార్యక్రమము ఇక్కడ గాంధీబొమ్మ నుంచి నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళ సారథ్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రజల్లో ముఖ్యంగా అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమము, ఈ ర్యాలీ నడక చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రభుత్వం తరపున కూడా NCD 4.4లో ప్రతి మహిళకు పరీక్షలు చేయించడం జరుగుతున్నది. మన ఆశా, ANM, CHO వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఈ దీన్నంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్. ముందుగా మన డిఎంహెచ్ఓ మేడం సుజాత మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మేడం గారికి కృతజ్ఞతలు. సో మీ అందరికీ తెలుసు, వరల్డ్ క్యాన్సర్ డే అనేది ప్రతి సంవత్సరం మనము ఈ 4th జరుపుకుంటాము. ఎందుకంటే ఒక క్యాన్సర్ గురించి ప్రజల్లో ఒక అవగాహన, అంటే క్యాన్సర్ అటువంటి ఏంటి అంటే ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు రకరకాల చికిత్సలు ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీరు నారాయణ హాస్పిటల్లో కనుక తీసుకుంటే మనకి క్యాన్సర్కి సంబంధించిన 3 విభాగాలు ఉంటాయండి. ఒకటి మెడికల్ ఆంకాలజీ అంటారు, దానికి డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. అట్లానే సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ మనోభిరామ్ గారు, అట్లానే రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ సాయి రత్నప్రభ గారు. ముగ్గురు ఒక టీం ఉంది మన దగ్గర. సో టీమ్ ఆఫ్ డాక్టర్సే కాకుండా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, మేడం చెప్పినట్టు లీనియర్ యాక్సిలరేటర్ కానీ అన్ని రకాల సర్జికల్ ఎక్విప్మెంటు, ఎక్స్పర్టైజు, అంటే 3 విభాగాలు ఒకే రూఫ్ కింద ఒకే హాస్పిటల్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో చాలామంది అఫోర్డ్ చేయలేరు. సో అందుకని అందరూ 3 విభాగాలు పెట్టుకోలేరు. బట్ మన హాస్పిటల్లో ఈ 3 విభాగాలు నారాయణ సారు ప్రజలకి సేవ చేయాలి. ఈ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మనము ఒక రకమైన సేవ అందించాలి. వీళ్ళందరూ చెన్నై, బెంగళూరు అట్లంతా పోవడానికి అవసరం లేదు, మన దగ్గరే ఇవన్నీ అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక క్యాన్సర్ బ్లాక్ని సపరేట్గా మనం నిర్మించుకోవడం జరుగుతుంది. సో ఈ బ్లాక్లో అన్ని క్యాన్సర్కి సంబంధించిన ఎటువంటి చికిత్స అయినా సరే, రేడియేషన్ కానీ, మెడిసిన్స్ కానీ, సర్జరీ కానీ అన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకుని వస్తున్నాము.
మనకి రీసెంట్గా ఆరోగ్యశ్రీ నుంచి కూడా దీనికి క్యాన్సర్ సదుపాయం, క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఆరోగ్యశ్రీ సేవలు కూడా నారాయణ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చాము. దీన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవచ్చు. సో ఆరోగ్యశ్రీలో కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన చికిత్సలు అందిస్తున్నాము. సో ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. నా పేరు డాక్టర్ ప్రియా. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవము. సో ఈ సంవత్సరం నినాదం ఏంటంటే యునైటెడ్ బై యూనిక్ అంటాం. అంటే ప్రతి పేషెంట్, ప్రతి క్యాన్సరు డిఫరెంట్ ఫ్రమ్ మిగతా పేషెంట్స్. చాలామంది అపోహలు పడుతూ ఉంటారు. వాళ్ళ బంధుమిత్రుల్లో ఎవరో క్యాన్సర్ చికిత్స తీసుకోవడం వలన, లేదంటే క్యాన్సర్తో బాధపడడం వలన దుష్ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి, మేము వాటికి ట్రీట్మెంట్ తీసుకోము, అలాంటి అపోహల్లో ఉంటారు. సో ప్రతి పేషెంట్ కూడా డిఫరెంట్ అండి, ప్రతి క్యాన్సర్ కూడా డిఫరెంట్. సో ఎవ్రీ పేషెంట్కి మనం కస్టమైజ్గా ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే అందరు పేషెంట్స్ ఒకళ్ళు కాదు, అన్ని క్యాన్సర్స్ ఒకటే కాదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి భారతదేశంలో ఈ ఎక్కువగా క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ ఎక్కువ అయిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వెస్ట్రన్ కంట్రీస్ కంటే భారతదేశంలో ఎక్కువ మంది పేషెంట్స్ లోకల్లీ అడ్వాన్స్డ్, అంటే 3వ స్టేజ్ 4వ స్టేజ్లో మన దగ్గరికి రావడం జరుగుతుంది. దీనికి మెయిన్ ముఖ్య ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి క్యాన్సర్ పైన అవగాహన లేకపోవడం. అసలు క్యాన్సర్ లక్షణాలు ఏంటి, అవి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వాటికి ఏమైనా ముందస్తు పరీక్షలు ఉంటాయా, లేదంటే వ్యాక్సినేషన్స్ ఉంటాయా, అసలు ఎలా చెకప్ అనేది ఎలా చేయించుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన మన దగ్గరికి చాలా చివరాఖరి దశలో వచ్చి మరణానికి గురవుతున్నారు. సో ఇవన్నీ జరగకుండా మనం ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ లక్షణాలన్నీ తెలుసుకుంటూ ఉంటే మనం క్యాన్సర్ డెత్ రేట్స్ అనేవి చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం కూడా ఇదే, అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ మనోహరం సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ని, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెల్లూరు. మనం 1 సంవత్సరంగా కూడా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అన్ని రకమైన క్యాన్సర్లకి సేవలు అందిస్తూ ఉన్నాము. మనం ఆపరేషన్ చేసి కంప్లీట్గా క్యాన్సర్ వరకు తీసేయగలిగితే కనుక క్యాన్సర్ని ఖచ్చితంగా క్యూర్ చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది కంప్లీట్గా ఫ్రీగా నారాయణ మెడికల్ కాలేజీలో 1 నెల నుంచి కూడా ప్రారంభమైంది. ఈ సేవలు అందరూ యూజ్ చేసుకుంటారని భావిస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.